సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. మా ఆఫీసర్స్ చెప్పారంటే డిపో పెట్టుకుని టైం సరిపోవాలి అయినా కానీ రావడానికి వచ్చాను మాట్లాడుకోవాలి. 2 ముక్కలు చెప్తాను మీకు. మనం సుమారు 44 నెలలుగా దీన్ని చార్జ్ చేసుకున్నాక అనేకమైనటువంటి కార్యక్రమాలు మనం చేపట్టాం. మొదట్లో కార్పొరేట్ శాలరీ ప్యాకేజ్, అంతకుముందు 30 లక్షలు 40 లక్షల వ్యవస్థ, ఇప్పుడు ప్రస్తుతం మనం 1,10 లక్షలు పెంచుకోగలిగాం కార్పొరేట్ శాలరీ ప్యాకేజ్. అంతకుముందు ఏ విధంగా నేచురల్ డెత్ కూడా మనం ఇన్సూరెన్స్ వచ్చే విధంగా పెట్టుకున్నాం శాలరీ ప్యాకేజ్ ద్వారా. అదేవిధంగా మనకి ఎంతో కాలంగా అపరిచితంగా ఉన్నటువంటి కంపాషన్ అపాయింట్మెంట్స్కి అది మొత్తం చేసుకొని 1600 పైగా కంపాషన్ అపాయింట్మెంట్స్ ఇచ్చుకోగలిగాం. అంటే కొన్ని డిపార్ట్మెంట్స్ మొత్తం స్ట్రెంగ్త్ కొన్ని డిపార్ట్మెంట్ 1000 మందిగా ఉంటాం. ఇప్పటికీ మనం 16 మంది కంపాషన్ అపాయింట్మెంట్ ఇచ్చుకోగలిగాం. అదేవిధంగా నెగిటివ్ ఎవిడెన్స్ తెచ్చుకున్నాము. ఈ మధ్య కాలంగా ఈహెచ్ఎస్కి రిటైర్డ్ ఎంప్లాయీస్లో వచ్చే విధంగా మనకి ఈహెచ్ఎస్ మనకి పెన్షన్ రాదు కాబట్టి గవర్నమెంట్ ద్వారా అవకాశం ఉండేది కాదు. అది కూడా ఈ మధ్య వచ్చింది. మనకి ఆ విధంగా మనం సమస్యలను పరిష్కరించుకున్నాం. నేను చార్జ్ తీసుకున్నప్పుడు మొదట్లో మీ పిఎఫ్ బకాయి చాలా ఉండేవి, 960 కోట్లు ఉన్నాయి. అవన్నీ తీర్చేసాం. పిఎఫ్ బకాయిలు మొత్తం తీర్చేయడం వల్ల పిఎఫ్ లోన్ అప్లై చేసిన తర్వాత 2 రోజులు పరిస్థితి తెచ్చుకోగలిగాం. అదేవిధంగా మీరు సిసిఎస్కి సంబంధించి 169 కోట్లు ఉన్న బకాయిలు మొత్తం తీర్చాం. అన్ని చేయడంలో హైయర్ పెన్షన్ సంపాదించడం అన్ని మనం సాధించాము. అయితే ఒక విషయం చాలా కాలంలో అయిపోయింది. ఆర్పిఎస్ 2017 అగేన్స్ అప్పుడు మనం ఫిబ్రవరి మార్చిలో 2 విడతలుగా 25% చొప్పున ఇచ్చేసాము. ఇంకొక 2-3 రోజుల్లో ఇంకొక 25% అవకాశం ఉంది. ఒక్కసారి వీలైతే ముఖ్యమంత్రి గారిని సంప్రదించి ఏదో విధంగా ఆ మిగిలిన 25% ఉండడానికి ప్రయత్నిస్తాం. అంటే ఈ నెలాఖరికి మీకున్నటువంటి బకాయి మొత్తం అంటే మిగిలిన 50% కూడా ఇవ్వడానికి ఒకసారి ప్రభుత్వంతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని చెప్తున్నాడు. దాంతో మీకు ఎంప్లాయీస్కి కార్పొరేషన్ ఇవ్వాల్సినటువంటి బకాయిలు దాదాపు అన్నీ కూడా టైంలోనే మీకున్న బకాయిలు చెల్లించేసి వెళ్ళిపోతారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అందుకని మీరు ప్రయాణికులు మెరుగైన సేవలు అందించడం, అది రవాణా సౌకర్యం కానీ కొరియర్ సౌకర్యం కానీ ఇంకేదైనా కానీ ఆల్ ఫెసిలిటీస్ మనం ఇచ్చినప్పుడే దానికి మనం సాఫ్ట్వేర్ తీసుకోవడంతో ఫస్ట్ మనం మనుగడ దానిపై ఆధారపడుతుంది. రెండవది ఆదాయం ఎంత మిగిలితే అంత కన్సల్ట్. ఎందుకంటే మీరు ఆదాయం కానీ పెంచుంటే వాటికి ఎప్పుడో నేను ఆర్పిఎస్ అనేది ఇచ్చుండేవాడిని. అది కన్సిడర్ మనకి లేట్ అయింది. ఇప్పుడు కూడా అవసరమైతే కొంచెం లోన్ తీసుకొని ఇవ్వాల్సి వస్తుంది. మొత్తం ఇవ్వాలి అని లోన్ తీసుకోవాల్సి వస్తుంది. అవసరమైతే తీసుకొని ఇస్తాం అని చెప్తున్నాం. ఆదాయం దయచేసి పెంచండి.